పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పలు షాపుల్లో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సుందర్ రామిరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని నెయ్యి షాపులో అధికారులు సోదాలు చేసి 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యి షాప్ను సీజ్ చేశారు. ఇక నెయ్యి శాంపిల్స్ను ల్యాబ్కు తరలించారు. షాపు యజమాని రామాంజనేయులపై కేసు నమోదు చేశారు. మీరు చెప్పండి, మీరు మంచి స్థలంలో పెట్టున్నారు, బాగుంది. ఒక మాట చెప్తాను నాకు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు ఆదేశాల మేరకు ఈ దినము భీమవరం పట్టణం నందు పాల కేంద్రాలు, నెయ్యి తయారు చేసే కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఈ దినము రిలయన్స్ పక్కన ఉన్న ఒక నెయ్యి దుకాణంలో అతను ఎక్కడి నుంచో వచ్చేసి వెన్న తీసుకొచ్చేసి ప్లాస్టిక్ కవర్లో కట్టేసి అమ్ముతున్నాడు. దాన్ని నెయ్యి తయారు చేసి చెప్తున్నాడు, కానీ దాని మీద నాకు వచ్చేసి నమ్మకం లేకుండా దాన్ని నెయ్యి కూడా వెన్నని సీజ్ చేస్తున్నాము. దాని పరీక్ష నిమిత్తం మేము వచ్చేసి ఈ రోజు ఆ వెన్నను కూడా శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా నెయ్యి కూడా చాలా మురికిగా ఉన్నది. ఆ కల్తీ మీద నెయ్యి మీద కూడా నేను అనుమానంగా ఉన్నది. ఆ నెయ్యిని కూడా సీజ్ చేసి శాంపిల్ వచ్చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్కి పంపిస్తున్నాము. ఈ ప్రిమిసెస్ కూడా చాలా అసహ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో అతను వ్యాపారం చేస్తున్నాడు. ఎటువంటి లైసెన్స్ కూడా పొంది ఉండలేదు. అతను వచ్చేసి చేసే ప్యాకింగ్ కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము ఈ దుకాణాన్ని తదుపరి లైసెన్స్ తీసుకునేంత వరకు, ఈ శుభ్రం చేసి ఉంచేంత వరకు కూడా వ్యాపారం చేయకూడదనేసి ఆదేశాలు జారీ చేస్తూ సీజ్ చేస్తున్నామండి. ఈ రోజు దినం వచ్చేసి దగ్గరగా ఒక 1500 లీటర్లు ఉంటుంది నెయ్యి. ఇది ఆ 1500 లీటర్లు వచ్చేసి వెన్న వచ్చి దగ్గరగా ఒక 1500 పైన ఉంటుంది. అది కూడా 1500 కిలోలు ఉంటుంది. అది ఎక్కడి నుంచి తెచ్చామంటే బయట చక్ర మిల్క్ సెంటర్ నుంచి తెచ్చామని చెప్తున్నాడు. కానీ మేము అనుమానించేసి ఆ వెన్నను కూడా మేము శాంపిల్ చేస్తున్నాము. అదేవిధంగా నేను కూడా మేము శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపిస్తాము. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా